హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోదావరిఖని నుండి కడప వెళ్ళే సర్వీస్ నంబర్ 9443 సూపర్ లగ్జరీ యొక్క బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్ వచ్చేసి గోదావరిఖని డిపో చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు గోదావరిఖని బస్ స్టేషన్లో బయలుదేరి కడపకి మరుసటి రోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు అయితే చేరుకుంటుంది. మరి బస్సు ఎలా వెళ్తుందంటే వయా పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్, ఎంజీ బస్, జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు మీదుగా కడప వెళ్తుంది. టైమింగ్స్: ఈ బస్ వచ్చేసి గోదావరిఖని బస్ స్టేషన్లో మధ్యాహ్నం 2 గంటలకు అవైలబుల్గా ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. పెద్దపల్లి మధ్యాహ్నం 3 గంటలకు, కరీంనగర్ 3 గంటల 50 నిమిషాలకు, జేబీఎస్ రాత్రి 7 గంటల 45 నిమిషాలకు, ఎంజేబీఎస్ 8 గంటల 35 నిమిషాలకు, జడ్చర్ల 10 గంటల 45 నిమిషాలకు, కర్నూలు 1 గంట 20 నిమిషాలకు, నంద్యాల 2 గంటల 50 నిమిషాలకు, ఆలగడ్డ 3 గంటల 50 నిమిషాలకు, మైదుకూరు ఉదయం 4 గంటల 55 నిమిషాలకు, కడప చేరుకునేసరికి ఉదయం 5 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. గోదావరిఖని నుండి కడప వెళ్ళడానికి టోటల్ జర్నీ అవర్స్ 15 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 645 కిలోమీటర్లు. టికెట్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1200 రూపాయలుగా ఉంటుంది. ఇప్పుడు మనం కడప నుండి గోదావరిఖని వెళ్ళే సర్వీస్ నంబర్ 9444 సూపర్ లగ్జరీ యొక్క బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్ వచ్చేసి కడప బస్ స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. మైదుకూరు 3 గంటల 35 నిమిషాలకు, ఆలగడ్డ 6 గంటల 30 నిమిషాలకు, నంద్యాల 5 గంటల 30 నిమిషాలకు, కర్నూలు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు, పుల్లూరు టోల్ ప్లాజా 8 గంటల 40 నిమిషాలకు, జడ్చర్ల 10 గంటల 30 నిమిషాలకు, ఎంజీ బస్ 1 గంట 25 నిమిషాలకు, జేబీఎస్ 1 గంట 40 నిమిషాలకు, కరీంనగర్ 3 గంటల 40 నిమిషాలకు, సుల్తానాబాద్ ఉదయం 4 గంటల 20 నిమిషాలకు, పెద్దపల్లి 4 గంటల 40 నిమిషాలకు, గోదావరిఖని చేరుకునేసరికి ఉదయం 5 గంటల సమయం పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.